Welcome to our YouTube channel Sri Krishnaveni. In this video, I am going to solve the math problems of Grand Test 1 in regarding new series. మరి న్యూ సిరీస్లో భాగంగా మా సంస్థ శ్రీ కృష్ణవేణి కోచింగ్ సెంటర్ నందు నిర్వహించబడిన గ్రాండ్ టెస్ట్ 1 క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. 89th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే రమ్య వద్ద 100 రూపీస్, 50 రూపీస్, 10 రూపీస్ విలువ గల నోట్లు ఉన్నాయి. ఆ నోట్ల నిష్పత్తి 2:3:4. రమ్య వద్ద గల మొత్తం సొమ్ము 3,900 రూపాయలు. అయినా రమ్య వద్ద గల 50 రూపాయల నోట్ల సంఖ్య అన్నాడు. ఈ ప్రాబ్లం మనకు అర్థం కావాలంటే మనం ఏదైనా బ్యాంక్కి వెళ్ళాం అనుకోండి, బ్యాంక్కి వెళ్ళామంటే మనం డినామినేషన్స్ రాస్తాం అనమాట. అంటే 50 రూపీస్ మన దగ్గర 2 ఉన్నాయనుకోండి, ఏం చేస్తున్నాము 50 × 2 ఎంత 100 రూపీస్ అని చెప్పి రాస్తాం. 100 రూపీస్ 4 ఉన్నాయనుకోండి, 100 × 4 ఎంత 400 అని చెప్పి రాస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈజీగా చేసేద్దాం. ఎలా అంటే మనకు అన్నీ కూడా రూపీస్లోనే ఉన్నాయి కాబట్టి 100 రూపీస్, 50 రూపీస్, 10 రూపీస్ మనం దీన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత రేషియో వచ్చేసి 2:3:4 రేషియోలో ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే మొత్తం అమౌంట్ మనకి ఇచ్చినాడు, వాడే 3,900 ఇచ్చినాడు. ఈ మొత్తాన్ని కూడా నేను అమౌంట్లోకి మార్చాలంటే ఏం చేస్తానంటే ఇప్పుడు 100 × 2 ఎంత వస్తుంది 200. తర్వాత 50 × 3 ఎంత 150. ఆ తర్వాత 10 × 4 ఎంత 40. మొత్తం కలిపితే 200, 150, 40 వచ్చేసి 390. ఈ 390 అనేది టోటల్ అమౌంట్ అనమాట. ఈ అమౌంట్ ఒరిజినల్ అమౌంట్ అది మనకు 3,900కి సమానం అని చెప్పని అర్థం. మనకేం కావాలి 50 రూపాయల నోట్ల సంఖ్య కావాలి. కాబట్టి 50 రూపాయలకు సంబంధించిన అమౌంట్ ఎంత ఉంది మనకంటే 150 ఉంది. కాబట్టి 150కి ఎంత అమౌంట్ అవుతుంది అంటే 50 రూపాయలకు సంబంధించిన అమౌంట్ ఎంత వస్తుంది అని చెప్పని కనుక్కోవాలి మనం. అంటే ఏమొస్తుంది అప్పుడు మనకు 150/390 × 3,900 తీసుకుంటే ఏమి 0 క్యాన్సిల్ చేస్తామంటే 39 మధ్య 39 10 ఎంత 1,500 రూపీస్. అంటే మనకు 50 రూపాయలకి సంబంధించినటువంటి అమౌంట్ ఎంత ఉందంటే 1,500 రూపాయలు ఉంది. మరి 50 రూపాయల నోట్ల సంఖ్య ఎంత అంటే అప్పుడు ఏం చేస్తాం మనము 1,500 ఏం చేయాలి 50 వేసుకోవాలి. 0 క్యాన్సిల్ చేస్తే 5 1 5 30 ఎన్ని ఉంటాయి మరి నోట్ల సంఖ్య మనకంటే 30 ఉంటాయి అనమాట. అంటే 50 రూపాయల నోట్ల సంఖ్య ఎన్ని ఉన్నాయి మనకంటే 30 అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్ లేదంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 90 క్వశ్చన్ 1/3 + √2ను అకర్ణీయం చేయగా వచ్చు ఫలితం అన్నాడు. చాలా ఈజీ డైరెక్ట్ ప్రాబ్లము. 1/3 + √2ని అకర్ణీయం చేయగా వచ్చు ఫలితం అన్నాడు. మరి అకర్ణీయం అంటే ఏం చేస్తాము హారాన్ని అకర్ణీయం చేస్తాం. హారాన్ని అకర్ణీయం చేయాలంటే ఏం చేస్తామంటే హారంలో ప్లస్ ఉంటే ఏం చేయాలి లవహారాలని మైనస్తో గుణించాలన్నమాట. అంటే 1/3 √2 3 + √2 అలానే రాసి ఇప్పుడు ఏం చేస్తానంటే 3 - √2/3 - √2 అని చెప్పి రాసుకుంటాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ రెండింటిలో ఏం చేయాలి మైనస్ రాలి. ఇప్పుడు ఏమొస్తుంది పైన 1 × 3 - √2 అదే వస్తుంది 3 - √2. ఇది వచ్చేసేది a² a + b × a - b అంటే ఏమొస్తుంది a² - b² అంటే 3² - √2 హోల్ స్క్వేర్ అనమాట. అంటే పైన 3 - √2 ఇక్కడ 9 3² మీన్స్ 9 తర్వాత 2 వస్తుంది. ఎంత వస్తుంది 3 - √2/7 ఉంటుంది. అంటే ఇచ్చిన ఆప్షన్ లేదంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 91 క్వశ్చన్ 2n - (n - 1) 4 అయిన n విలువ అన్నాడు. మరి ఏదైనా చేస్తామంటే ఇక్కడ 2n - (n - 1) 4 కదా. ఇప్పుడు నేను 2n అలానే రాసుకుంటా. ఇది ఏ ఫామ్లో ఉంది m - n అంటే అర్థం ఏమనుకో m/n అనమాట. కాబట్టి ఏం రాస్తానంటే 2n/(2n) అనమాట. ఈక్వల్ ఏమి 4 కదా. దీన్ని ఏం రాస్తా 2² అని చెప్పి రాసుకుంటా. నెక్స్ట్ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు మనము 2n కామన్ తీసినానంటే ఇక్కడ ఏమొస్తుంది 1 - ఇక్కడ 1 వస్తుంది అంటే 1/2 అవుతుంది. ఈక్వల్ టు 2² అనమాట. నెక్స్ట్ 2n ఇది LCM 2 వస్తుంది 2 - 1 ఈక్వల్ టు 2² అనమాట. అంటే 2n ఇంటూ ఎంత 1/2 ఈక్వల్ టు 2 అనమాట. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు 2n అలానే రాస్తా. ఇటు 1/2 ఏమని రాస్తానంటే 2 అని చెప్పి రాస్తా. ఓకే అంటే ఏం రాయచ్చు మనము a - m అంటే అర్థం ఏమనుకంటే 1/8m కదా. అంటే 1/8m ఈక్వల్ టు 1/8m ఈక్వల్ టు m కదా. అదే ఫామ్లో రాసినా నేను ఇప్పుడు ఈక్వల్ ఎంత ఉంది మనకు 2² ఉంది. నెక్స్ట్ ఏ ఫామ్లో ఉంది మళ్ళీ m × n అంటే m + n అనమాట. అంటే ఏం రాస్తా 2n - 1 ఈక్వల్ టు 2². ఇక్కడ ఏమన్నా మనకు బేజెస్ ఆర్ ఈక్వల్ దెన్ ఎక్స్పెరెన్స్ ఆల్సో ఈక్వల్ కాబట్టి n - 1 ఈక్వల్ 2 రాస్తా. n ఈక్వల్ ఏమొస్తుంది 2 + 1 n ఈక్వల్ ఎంత 3 వస్తుంది. మనకు కావాల్సింది ఏమంటే n⁴ వాల్యూ అంటే
ఏం రాయొచ్చు 3 క్యూబ్ అనమాట. అంటే ఎంత వస్తుంది అప్పుడు 27 అనమాట. 3 క్యూబ్ మీన్స్ 27. అంటే ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 92 క్వశ్చన్ పరిశీలించండి అని చెప్పని ఈ విధంగా ఇచ్చాడు. ఏ విధంగా √6241 79 అయినా √62.41 ప్లస్ √0.6241 డాష్ అని చెప్పని ఇచ్చాడు. మనకు ఆల్రెడీ వాడే ఇచ్చాడు ఆన్సర్. రూట్ వాల్యూ ఎంత వస్తుంది 79 అన్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఇక 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు దీన్ని 1 డిజిట్ తర్వాత పెట్టుకోవాలి. అంటే ఇక్కడ నుంచి 1 డిజిట్ తర్వాత పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 4 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. అంటే ఏం చేయాలి ఇప్పుడు 2 డిజిట్స్ తర్వాత పెట్టుకోవాలి. అంటే 7 9 9 7 0 ఇక్కడ పెట్టుకోవాలి. 0 పాయింట్ అని చెప్పి పెట్టుకోవాలి. అప్పుడు అర్థమే మనకు 7.9 0.79 మనం టోటల్ చేస్తే 16 8 అంత 8.69 అనమాట. ఎన్నో ఆప్షన్ అంటే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. 93 క్వశ్చను క్రింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. నెంబర్ 1 వచ్చేసి అకర్ణీయ సంఖ్యా సమితి భాగాహారంతో సమృద్ధ ధర్మాన్ని పాటించదు. ఎస్, ఇది సమృద్ధ ధర్మాన్ని పాటించదు అకర్ణీయ సంఖ్యలు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అకర్ణీయ సంఖ్యలే రావు మనకు సమృద్ధ ధర్మంలోన. ఏమొస్తాయంటే కర్ణీయ సంఖ్యలు రావచ్చు. కాబట్టి ఇది పాటించదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అకర్ణీయ సంఖ్యా సమితి సంకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని కలిగి ఉంటుంది. ఇది ఖచ్చితంగా సమృద్ధంలో సంకలన ధర్మాన్ని పాటిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో 2 కూడా ఏమి రైటే అనమాట. కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు అనమాట. ఏ మరియు బి 2 కూడా సరైనవి అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఈ విధంగా త్రిభుజం ఇచ్చి ఇక్కడ లోపల 30 డిగ్రీస్ అని చెప్పని ఇచ్చి బయట కోణాల మొత్తం కనుక్కోమని చెప్పని ఇచ్చాడు. మరి ఏ విధంగా చేస్తాం అని అంటే ఇప్పుడు మనకు ఇక్కడ 30 అన్నాడు కదా. యాక్చువల్గా త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత మనకంటే 180 డిగ్రీలు. ఇక్కడ ఇది ఏ అనుకుందాం, ఇది వచ్చేసి బి అనుకున్నాం అనుకోండి. ఏమన్నా రాస్తా నేను a ప్లస్ బి ప్లస్ 30 = 180 డిగ్రీస్. అంటే త్రిభుజం లోపల అనమాట. అంటే అప్పుడు a ప్లస్ బి ఏమవుతుంది 180 - 30 a ప్లస్ బి = 150 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ మొత్తం తీసుకున్నామంటే మనకి అంటే a ప్లస్ ఎక్స్ తీసుకుంటే ఈ మొత్తం ఏమవుతుంది, ఇది 180 ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బి ప్లస్ వై కూడా ఎంత 180 కదా. అంటే ఇప్పుడు ఏం రాస్తానంటే ఈ మొత్తాన్ని రాసుకుంటాను నేను. ఏ విధంగా అంటే ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ వై = ఈ ఎక్స్ ప్లస్ ఏ వచ్చేసి ఎంత 180, తర్వాత బి ప్లస్ వై వచ్చేసి ఎంత 180 అనమాట. ఏమవుతుంది అప్పుడు మనకు కావాల్సిన ఎక్స్ ప్లస్ వై కదా, ఎక్స్ ప్లస్ వై సపరేట్ రాసుకుంటా ప్లస్ ఏ ప్లస్ బి = ఎంత 360 మనకు. ఇప్పుడు ఏ ప్లస్ బి ఆల్రెడీ మనకు అనుకోవడం ఎంత 150. అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ 150 = 360. ఎక్స్ ప్లస్ వై = 360 - 150 ఎంత వస్తుంది 210 అనమాట. సో ఎక్స్ ప్లస్ వై = ఎంత వస్తుంది మనకు 210 డిగ్రీస్ అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 95 క్వశ్చను 3 వస్తువుల కొన్న వేళ 2 వస్తువులు అమ్మిన వేళకు సమానమైతే లాభమా నష్టమా అన్నాడు. అది ఎంత శాతం కూడా అనుకోవాలి మనము. ఏమంట 3 వస్తువుల కొన్న వేళ వచ్చేసి 2 వస్తువుల అమ్మిన వేళకు సమానం అనమాట. ఏం చేస్తారంటే కొన్న వేళ ఇక్కడే పెట్టుకుంటా, ఈ అమ్మిన వేళ ఇటువైపు వస్తే బై అవుతుంది. అమ్మిన వేళ ఈ 2 ఇక్కడనే ఉంటుంది, ఇటువైపు వస్తే అవుతుంది బై 3 అవుతుంది. అంటే అర్థమే మనకు 2 రూపాయలకు కొన్నాడు 3 రూపాయలకు అమ్మాడు అంటే లాభమా నష్టమా అనుకో. లాభం అని చెప్పని అర్థం. అంటే ఎంత లాభము అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ అంటే 3 - 2 ఎంత 1 రూపాయి అనుకుందాం. 2 రూపాయలకు కొన్నాడు 3 రూపాయలకు అమ్మాడు అంటే 3 - ఎంత 1 రూపాయి లాభం. దీన్నే లాభ శాతం లెక్క పర్సెంటేజ్ లెక్క వేయాలి మనము. అంటే ఏదైనా లెక్కేస్తాం లాభము బై కొన్న వేళ అంటే ఏం చేయాలి 2 × 100 అనమాట. లాభము బై కొన్న వేళ × 100 2 1 = 250 ఎంత 50% లాభం అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్ లేదంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ 50% నష్టం అన్నాడు, సెకండ్ ఆప్షన్ 50% నష్టం అన్నాడు. కానీ మనకు కొద్ది కరెక్షన్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 50% లాభం అని చెప్పి రాసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. 96 క్వశ్చను 7,000 రూపాయలకు సంవత్సరానికి 20% వడ్డీ రేటు చొప్పున 1/2 సంవత్సరానికి అయ్యే చక్రవడ్డీ ఎంత? చక్రవడ్డీని డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయమని ఇవ్వలే. అంటే యాక్చువల్గా ఇయర్స్లో మాత్రమే ఫైండ్ అవుట్ చేయమని చెప్పని ఇస్తాడు. ఇక్కడ ఏం చేశాడంటే ఇయర్ ఇచ్చాడు, మంత్స్ ఇచ్చాడు. అంటే 1.5 ఇయర్ అని చెప్పని ఇచ్చాడు అనమాట. దానికి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ మనకి వడ్డీ రేట్ ఎంత 20%. అంటే వడ్డీ రేటు సంవత్సరానికి వడ్డీ రేటు 20% అనమాట. 20% అంటే అర్థమే మనకు 20/100 అంటే ఎంత 2 1 = 2 5 అంటే 1/5 అంటే సంవత్సరానికి 5 రూపాయలకి
రూపాయి ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం. అట్లనే ఇది 1 ఇయర్కి అవుతుంది. నెక్స్ట్ 6 మంత్స్కి ఎట్లా అంటే ఏం చేయాలి మనం అప్పుడు 1.5 ఇయర్ అన్నాడు కాబట్టి 6 మంత్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. సంవత్సరానికి 20% అంటే 6 మంత్స్కి ఏమవుతుంది హాఫ్ కదా, అంటే 10%. అంటే ఏం చెప్పొచ్చు మనం 10/100 క్యాన్సల్ ఎంత 1/10 అంటే 10 రూపీస్కి ఎంత 1 రూపీ. ఇది 6 మంత్స్కి, ఇది వచ్చేసి 1 ఇయర్కి అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే షార్ట్కట్ మెథడ్లో చేద్దాము. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే పి తర్వాత ఇంట్రెస్ట్ ఆ తర్వాత టోటల్ రాసుకుంటా. పి వచ్చేసి 5 రూపీస్కి 1 రూపీ ఇంట్రెస్ట్, మొత్తం ఎంత అవుతుంది అమౌంట్ 6 అవుతుంది. ఇది 1 ఇయర్కి. ఇది నెక్స్ట్ మళ్ళీ హాఫ్ ఇయర్కి ఏమి 10 రూపీస్ అమౌంట్ అనమాట. ఇది దీనికి ఎంత 1 రూపీ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 10 + 1 ఎంత 11 అవుతుంది అనమాట. ఇది మనకు ఇప్పుడు టోటల్గా మనకు కావాలన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తాం. 5 × 10 ఎంత 50. నెక్స్ట్ ఇక్కడ 6 × 11 ఎంత 66 అనమాట. అంటే 50 రూపాయలకి మొత్తం ఎంత అయింది 60 రూపాయలు అయింది. ఇప్పుడు మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏం చేస్తాము 66 - 50 ఎంత వస్తుంది 16 రూపీస్ అని చెప్పని అర్థం అనమాట. అంటే దేనికి 16 రూపీస్ 50 రూపాయలకి 16 రూపీస్ అయితే మనకి ఇచ్చింది ఎంత పడు 7000 రూపీస్కి ఎంత ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం అనమాట. ఓకేనా, 50 రూపీస్కి 16 రూపీస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 7000 రూపీస్కి ఎంత అవుతుంది. అప్పుడు ఏం చేస్తాము 7000/50 × 16 0 0 క్యాన్సల్ 5 1 జా 5 14 జా 0. నెక్స్ట్ 16 4 64 16 1 అట్లా 16 అంటే ఎంత 22 0 అంటే 2240 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఎన్ని ఆప్షన్ అంటే మనకు సెడ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఫార్ములా బేస్డ్ కాకుండా ఇలా చేశారంటే షార్ట్కట్ మెథడ్లోన చాలా ఈజీగా ఉంటుంది వాడి. నెక్స్ట్ 99 క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించి సరి అయిన సమాధానాన్ని ఎంచుకోండి. ఫస్ట్ వాక్యం ఏమి ఇచ్చాడంటే 20 30 10 20 30 30 30 30 30 14 16 18 30 30ల బాహుళకం 30 అన్నాడు. ఇది ఫస్ట్ స్టేట్మెంటు. సెకండ్ స్టేట్మెంటు ఎక్స్ 15 2x సగటు 6x అన్నాడు. మరి ఫస్ట్ స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తున్నామంటే ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటి వాల్యూ ఏది 30నే కదా. కాబట్టి బాహుళకం 30 అంటే ఏమవుతుంది ఇది రైట్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వీటికి సగటు ఏమన్నా 6x అన్నాడు. మరి 6x వస్తుంది లేదా మనం చూద్దాం. మరి సగటు అంటే ఫామ్ ఏమనుకో రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అంటే x + 15 16x 16x + 2x ఎంత 18x. ఎన్ని ఉన్నాయి మనకి అంశాలు ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 వేస్తా. 3 1 జా 3 6 జా ఎంత 6x. ఫస్ట్ రైటే సెకండ్ కూడా రైట్ అనమాట. కాబట్టి రెండు రైట్ అన్నప్పుడు ఏ ఆప్షన్ అంటే ఏ మరియు బి సరైనవి అంటే ఇది ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 98, ఇచ్చిన పటంలలో అత్యంత ఎక్కువ భ్రమణ సౌష్ఠవం పరిమాణం కలిగిన పటం ఏది అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పటాలను మనం అబ్జర్వ్ చేసినామంటే ఒకటి స్వస్తిక్ షేప్లో ఉంది, ఇంకొకటి సర్కిల్ షేప్లో ఉంది, ఇంకొకటి ట్రయాంగిల్ షేప్లో ఉంది, ఇంకొకటి స్క్వేర్ షేప్లో ఉంది. యాక్చువల్గా మనకు భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎక్కువగా దేనికి ఉంటుందంటే వీటిలో అబ్జర్వ్ చేస్తే ఆ కోణం వచ్చేసి ఎక్కువగా దేనికంటే ఒక వస్తువుని మనము భ్రమణం చేపిస్తే అది పూర్వస్థితికి అదే రూపాన్ని పొందగలిగినటువంటి కోణాన్నే మనం ఏమంటామంటే భ్రమణ కోణం సౌష్ఠవ కోణం అని చెప్తా ఉంటాం. మరి దేనికి ఎక్కువగా ఉంటుందంటే మ్యాక్సిమంగా సర్కిల్ షేప్లో ఉండే వాటికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదంటే సర్కిల్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇది సెకండ్ ఫిగర్ అనమాట. మరి సెకండ్ ఫిగర్ అంటే ఆప్షన్ ఏది ఇచ్చాడంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. 99 క్వశ్చన్ చూసామంటే ఒక పెట్టెలోని 100 చొక్కాలలో 88 సరిగా ఉన్నవి, 8 చొక్కాలు కొద్దిగా లోపాలను, 4 చొక్కాలు ఎక్కువ లోపాలను కలిగి ఉన్నాయి. జానీ అనే వ్యాపారి మంచి చొక్కాలను మాత్రమే కొంటారు. జానీ అనే వ్యాపారి ఏం చేస్తాడంట మంచి చొక్కాలను మాత్రమే కొంటాడు. అయితే యాదృచ్ఛికంగా ఒక చొక్కాను తీస్తే జానీ కొనేందుకు సంభావ్యత. మరి అంటే ఏమి మంచి చొక్కాల సంభావ్యత ఎంత అని చెప్పని అర్థం మనకి ఇక్కడ. మరి మంచి చొక్కాలు అని అంటే సరిగా ఉన్న చొక్కాలు ఎన్ని 88 అన్నమాట. మొత్తం చొక్కాలు ఎన్ని ఉన్నాయి 100 ఉన్నాయన్నమాట. ఇంకా మిగతావి మనకు లోపాలు ఉండే చొక్కాలు మనకు అవసరం లేదు. కాబట్టి ఏం చెప్తామంటే 88/100 అనమాట. ఇది 88/100 అంటే ఏమొస్తుంది అప్పుడు మనకు వెంటనే క్యాన్సిల్ చేయరాదు. 100 ఉంది కాబట్టి ఏం చేయాలి 2 digits తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఎంత 0.88 అనమాట. అంటే ఎన్నో ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. అనే క్వశ్చన్, రోజుకు 8 గంటల చొప్పున పని చేస్తూ 24 మంది ఒక పనిని 15 రోజుల్లో చేయగలరు. రోజుకు 9 గంటల వంతున పని చేస్తూ 20 మంది అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు కూలీల సంఖ్య ఇచ్చాడు, తర్వాత అవర్స్ ఇచ్చాడు, తర్వాత డేస్ ఇచ్చాడు అనమాట. కాబట్టి 3 రాస్తున్నాను నేను. ఏం చేస్తానంటే ఫస్ట్ మెన్ అనుకుందాము, తర్వాత అవర్స్, ఆ తర్వాత డేస్ అనమాట. ఫస్ట్ ఏమంటే 24 మెంబర్స్ వచ్చేసి
డైలీ 8 అవర్స్ మాదిరిగా 15 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. నెక్స్ట్ డైలీ 9 అవర్స్ మాదిరిగా 20 మెంబర్స్ ఎన్ని డేస్లో అదే వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఇది మనకు అంటే ఇప్పుడు ఎలా చేస్తామంటే ఇలా తీసుకోవాలి మనం. 24 మెంబర్స్ 15 డేస్ అయితే 20 మెంబర్స్ కంటే మెంబర్స్ అయితే తగ్గినారు కాబట్టి డేస్ ఏమైతే ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ఏం చేస్తా 24/20 అని చెప్పి వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు ఒక్కడే డైలీ 8 అవర్స్ మాదిరిగా చేస్తే 15 డేస్ కంప్లీట్ చేసుకుంటావు. మరి 9 అవర్స్ మాదిరిగా అంటే అవర్స్ పెరిగినాయి కాబట్టి డేట్స్ ఏమైతే తగ్గుతాయి. కాబట్టి ఏం చేస్తా 8/9 అని చెప్పి వేసుకుంటా ఇంటూ 15 అనమాట. 5 3 జా 5 4 జా 4 1 జా 4 2 జా నెక్స్ట్ 3 1 జా 3 3 జా 3 1 జా 3 8 జా ఎంత 8 2 జా 16 అంటే ఎన్ని రోజులు 16 డేస్లో కంప్లీట్ చేస్తారనమాట. ఎన్నో ఆప్షన్ అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 101 క్వశ్చన్. ఒక పాఠశాల భవనానికి రంగు వేయాలని నిశ్చయించినారు. మొదటి రోజు 2/4 భాగము, రెండవ రోజు 1/8 భాగము మరియు మూడవ రోజు 1/4 వంతు భాగం పని పూర్తయింది. ఇంకను రంగు వేయవలసిన భాగం ఎంత అన్నాడు. అంటే మొత్తం భాగాన్ని ఏమనుకోవాలి మనము, మొత్తం పనిని 1 అని చెప్పి తీసుకోవాలి. ఇప్పుడు జరిగిన పని ఎంత అంటే వీటన్నిటిని ప్లస్ చేయాలి మనం. ఏమేమి ఇచ్చాడు మనకంటే 2/4 ఇచ్చాడు, తర్వాత 1/8 ఇచ్చాడు, ఆ తర్వాత 1/4 అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది 2 1 జా 2 2 జా పోతుంది కాబట్టి 1/2 ప్లస్ 1/8 ప్లస్ 1/4 అని చెప్పి రాసుకొని ఎల్సిఎం తీసుకున్నామంటే 2 8 4కి 2 1 జా 2 4 జా 2 2 జా నెక్స్ట్ మళ్ళీ 2తో పోతుంది 2 2 జా 2 1 జా అంటే ఎంత వస్తుంది 2 2 జా 4 4 2 జా ఎంత 8 ఎల్సిఎం 8. ఇది 2 4 జా క్యాన్సిల్ అవుతుంది 4 రాస్తా. నెక్స్ట్ సేమ్ ఉంది కాబట్టి అలానే వస్తుంది. నెక్స్ట్ 4 2 జా క్యాన్సిల్ అవుతుంది ఎంత 4 1 5 5 2 ఎంత 7/8 అనమాట. ఇది ఇప్పుడు మొత్తం పని 1 అనుకుంటే ఈ భాగం పూర్తయింది కాబట్టి మిగిలినంటే ఏం చేస్తాం మైనస్ చేస్తాం అంటే ఏమొస్తుంది 8 8 - 7 ఎంత 1/8 అనమాట. మరి 1/8 అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ ఈజ్ 1/7, సెకండ్ వన్ ఈజ్ 2/16 ఉంది, థర్డ్ వన్ ఈజ్ 1/4 ఉంది, ఫోర్త్ వన్ 2/4 ఉంది, 1/8 లేదు. కానీ అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఆప్షన్ 2/16 అంటే దీన్ని ఏం చేసినాడంటే లవహారాలని ఇంటూ 2 చేసినాడు. 1/8ని లవహారాలని ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది 2/16 అనమాట. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పచ్చు అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 102 క్వశ్చన్. ఒకవైపు మూయబడిన స్తూపాకార డ్రమ్ము యొక్క లోపలి వ్యాసార్థం 28 సెంటీమీటర్లు, ఎత్తు 21 సెంటీమీటర్లు అయినా ఆ డ్రమ్ములో నిల్వ చేయగల నీటి సామర్థ్యం లీటర్లలో తెలుపుము అన్నాడు. డ్రమ్ వచ్చేసి స్తూపాకారంలో ఉన్నాడు. మరి సామర్థ్యం అన్నాడు కాబట్టి ఏం చేయాలంటే మనము వాల్యూమ్ ఫైండ్ చేయాలి. మరి స్తూపం యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏమనకు πr²h. కాబట్టి ఏం చేస్తానంటే నేను V = πr²h అని చెప్పి రాసుకుంటా. π మీన్స్ 22/7, r మీన్స్ 28 × 28, h మీన్స్ 21, 7 1 జా 7 4 జా ఇప్పుడు 22 × 4 మనకి ఎంత వస్తుందంటే 88. నెక్స్ట్ 28 × 21 మనము మల్టిప్లికేషన్ చేసినామంటే ఎంత వస్తుందంటే 588 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ టోటల్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏమంటే 51744 అనమాట. 51744 ఏంటివి క్యూబిక్ మీటర్స్ అనమాట. కానీ మనకు ఆన్సర్ వేట్లో కావాలి, లీటర్లో కావాలి. మరి ఒక క్యూబిక్ మీటర్స్ ఎన్ని లీటర్స్ అంటే 0.001 లీటర్స్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి మనం మీటర్లో మార్చుకోవాలంటే 51744ని 0.001తో మల్టిప్లికేషన్ చేస్తే 3 digits తర్వాత కదా 1 2 3 అంటే 51.744 లీటర్స్ అని చెప్పిన ఆన్సర్ అనమాట. ఓకే. 103 క్వశ్చన్. రాంబస్ యొక్క భుజాల మధ్య బిందువులను వరుసగా కలపడం ద్వారా ఏర్పడే బొమ్మ ఒక అన్నాడు. మరి రాంబస్ యొక్క భుజాల మధ్య బిందువులను కలుపగా ఏర్పడే బొమ్మ అన్నాడు. ABCD అనుకుంటే వీటి మధ్య బిందువులు తీసుకున్నామంటే మనము యాడ్ చేసుకుంటూ వెళ్ళామంటే ఎలా అనిపిస్తుంది మనకు రెక్టాంగిల్ అనిపిస్తుంది. కాబట్టి ఏం చెప్పాలి దీర్ఘ చతురస్రం అనమాట. ఓకే. ఎన్న ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. లాస్ట్ 104 క్వశ్చన్. ఒక ప్రయోగశాలలో ప్రయోగమును నిర్వహించు బ్యాక్టీరియాలలో పెరుగుదల రేటు గంటకు 2.5% అని గుర్తించారు. ప్రారంభంలో బ్యాక్టీరియా సంఖ్య 506,000 ఉన్నచో 2 గంటల తర్వాత ఆ బ్యాక్టీరియా సంఖ్య సుమారుగా ఎంత అన్నాడు. అంటే గంటకు వచ్చేసి ఎంతంట 2.5% ఇంక్రీజ్ అవుతుందంట.
మరి 2 అవర్స్ తర్వాత ఎంత ఉంటాయని చెప్పి అడుగుతున్నాడు. మరి టోటల్గా మనకి ఇచ్చింది ఎన్ని వాడు బ్యాక్టీరియాలు అంటే 506,000 అనమాట. ఇది గంటకి 2.5 అన్నప్పుడు మనం 100కి యాడ్ చేసుకోవాలి ఇంక్రీజ్ అంటే. అప్పుడు ఏం చేస్తాం మనము 102.5/100 ఇంటూ 102.5/100 అనమాట చెప్పి రాసుకోవాలి. ఓకే, ఈ విధంగా రాసుకున్నానంటే ఇప్పుడు మళ్ళీ నేను 506,000 అలానే రాసుకుంటా. ఈ 100 ఉంది కాబట్టి ఇక్కడ 2 digits తర్వాత ఏం చేస్తా పాయింట్ పెట్టుకుంటా అంటే 1.025 సేమ్ మళ్ళీ 1.025 అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని అంతా కూడా మనము బల్కేషన్ చేసినామంటే ఎంత వస్తుందంటే 531616.25 వస్తుంది. ఓకే, అంటే మనకు నియరెస్ట్ ఆన్సర్ అన్నారు కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏమన్నానంటే 531616 అని అనమాట. ఓకే, ఇది టోటల్గా మనకు న్యూస్ సిరీస్లో భాగంగా మా సంస్థ శ్రీ కృష్ణవేణి కోచింగ్ సెంటర్ నందు ఎస్జిటి ఆస్పిరెంట్స్ కొరకు నిర్వహించబడిన గ్రాండ్ టెస్ట్ 1లోని మ్యాథ్స్ క్లాస్ యొక్క ఎక్స్ప్లెనేషను. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇఫ్ యు లైక్ మై క్లాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీ కృష్ణవేణి అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో వెల్ విషర్స్. అదేవిధంగా ఒక లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ.